థ్యాంక్ యూ. 15 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి సహకరించిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఇందూర్ యువత వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి కార్యక్రమాలు అనాథ శవాలకి అంత్యక్రియలు. దాదాపు ఇప్పుడు దాకా 133 అనాథ శవాలకి హిందూ అయితే హిందూ సంప్రదాయపరంగా, ముస్లిం అయితే ముస్లిం సంప్రదాయపరంగా, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సంప్రదాయపరంగా ఆయా మతానుసారంగా సంప్రదాయ పద్ధతిలో మేమే కొడుకులమై మేమే కూతులమై అంతిమ సంస్కారాన్ని మా భుజాల మీద వేసుకొని బాధ్యతని నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక ప్రాజెక్ట్ పరంగా చూసినట్లయితే గనక ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కదలలేని నిస్సహాయ స్థితిలో రోడ్ల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి అనాథలు, అభాగ్యులు, విధివంచితులు, నిరాశ్రయులు ఎవరైతే ఉంటారో, కాలే కడుపులతో ఆకలి కోసం పిడికెడు మెతుకులు ఎవరు పెడతారా అని ఆశగా ఎదురు చూస్తుంటారో అలాంటి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నంలో దాదాపు 1533 రోజులుగా కూడా అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహిస్తూనే ఉన్నాం. అలాగే మెంటల్లీ రిటార్డెడ్ అయిపోయి నగ్నంగా, అర్ధనగ్నంగా పెరిగిపోయినటువంటి గడ్డాలు, అట్టలు కట్టిపోయినటువంటి జుట్లతో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళకి కటింగ్ చేయించడం, షేవింగ్ చేయించడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, మనం సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో మనలాంటి మనుషులుగా అలాంటి వాళ్ళని తయారు చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా కూడా మేము స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ గోమాత సేవా కార్యక్రమాలు. గోమాతలన్నిటికీ కూడా ప్రతిరోజు ఫుడ్ ఫీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ, మీరు చూపిస్తున్నటువంటి ప్రోత్సాహానికి థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి సాయిబాబు 8th క్లాస్ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యి మా ఇల్లే పూట గడవడానికి కష్టంగా మారినప్పుడు మా విలేజ్ వదిలేసి మేము నిజామాబాద్ వచ్చేసాం. సో ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, సర్వీస్ అంటే చూడటానికి బాగుంటుంది, కానీ ఆ సర్వీస్లో దిగినప్పుడు చేస్తున్నటువంటి సర్వీస్ ఎలా ఉంటుంది అని తెలియడానికి మాత్రమే నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను 8th క్లాస్ అనేది మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిన తర్వాత మేమందరం మా ఇంట్లో ఉన్నటువంటి మా బ్రదర్, సిస్టర్, మా మదర్, ఫాదర్ అందరూ కూడా తలా ఒక్క వర్క్ షేర్ చేసుకొని డివైడ్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళం. సో అప్పుడు నా ఏజ్ 8th క్లాస్ అంటే ఎంత ఉంటుందో మీకు అందరికి ఐడియానే ఉంటుంది. సో అట్లాంటి టైంలో నేను మార్నింగ్ 4 o'clockకి ఇక్కడే పూసల గల్లీ, నిజామాబాద్లో ఉన్నటువంటి పూసల గల్లీలో 2 అపార్ట్మెంట్లో మార్నింగ్ 4 o'clock లేచి పాచి పనికి వెళ్ళేవాడిని. సో ఆ పాచి పని చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 9 o'clockకి కొన్ని షాప్స్ దగ్గర క్లీనింగ్ కోసం వెళ్ళేవాడిని. అక్కడ ఉన్నటువంటి షాప్ మిర్రర్స్ తుడవడం కానీ, ఆ షాప్స్ అన్ని క్లీన్ చేయడం కానీ, అదంతా అయిపోయిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా బస్ స్టాండ్ మెయిన్ గేట్ దగ్గర పండ్లు పెట్టుకొని అమ్మినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈవినింగ్ టైం 6 o'clock నుంచి నైట్ 9 o'clock దాకా మనకి బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి హోటల్లో మోరీ పని చేయడం జరిగింది. సో ఆ టైం మోరీ పని చేసేటప్పుడు ఆ మోరీ పని మీద పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి, ఆండాలు, పెద్ద పెద్ద ఆండాలు ఉంటాయి, అవన్నీ క్లీన్ చేయాలి. అట్లాంటి టైంలో కంటిన్యూ మోరీ మీద ఉంటే ఆ వాటర్కి కాళ్ళు అన్నీ కూడా పాచిపోయి బ్లడ్ వస్తూ ఉండేది బయటికి. సో ఆ బాధ భరించలేక ఇంటికి వెళ్ళి పసుపు పెట్టుకొని బట్టలు కట్టుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ యథాస్థితిగా వచ్చేవాడిని. ఎందుకంటే ఆ పని చేయకపోతే ఇంట్లో పూట గడవడం కష్టంగా మారేది. అట్లాంటి పరిస్థితుల నుంచి నేను బయటికి రావడం జరిగింది. సో ఆ హోటల్లో మిగిలిపోయిన ఐటమ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్ తెచ్చుకొని ఆ రాత్రికి మేము పూట గడిసినటువంటి పరిస్థితులు ఒకసారి మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. 8th క్లాస్ డ్రాప్ అవుట్ అయిన తర్వాత 1 year మొత్తం కూడా మేము ఇదే వర్క్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను 9th క్లాస్కి జాయిన్ అవ్వడం జరిగింది. సో 9th, 10th క్లాస్ చదివేటువంటి టైంలో కూడా కూలి పనికి వెళ్ళేవాడిని. 4 days స్కూల్కి వెళ్తే రిమైనింగ్ 3 days నేను పొలం పనికి వెళ్ళేవాడిని. అసలు ఆ పొలం పని చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఆ పనికి వెళితేనే మా ఇంటి సిచ్యువేషన్ గడిచేటువంటి పరిస్థితి ఉండేది. సో 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసి విశ్వశాంతి జూనియర్ కాలేజ్ మాకు పరిచయం ఉన్నటువంటి డైరెక్టర్ ప్రభాకర్ సార్, సో ఆయన పుణ్యమాని నాకు ఫ్రీ సీట్ ఇవ్వడం, నా ఇంటర్మీడియట్ మొత్తం కూడా అక్కడే కంప్లీట్ చేశా. సో మీకు తెలియనటువంటి విషయం ఏంటి అంటే, ఇంటర్మీడియట్లో కేవలం ఒంటి మీద ఒకే జతతో నేను వెళ్ళాను. సో అది చూసిన తర్వాత మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి, ఈవినింగ్ రాగానే ఒంటి మీద బట్టలు తీసేసి ఉతుక్కొని మళ్ళీ మార్నింగ్కి రెడీ చేసుకునేవాడిని. సో అలా మా జువాలజీ సార్ చూసిన తర్వాత ఒకరోజు నా దగ్గర పిలుచుకున్నాడు. సాయిబాబు, నేను ఒక విషయం అడుగుతాను, ఏమనుకోనంటే నేను అడుగుతాను అంటే, పర్లేదు సార్ అడగండి అని చెప్పడం జరిగింది.
సో మా బాబు కొత్త బట్టలే ఉన్నాయి, నేను తీసుకొచ్చి ఇస్తాను, ఒక 5-6 పేర్స్ ఉన్నాయి, తీసుకుంటావా, ఏమనుకోవు కదా అంటే, సో నేను ఏమనుకోను సార్, నాకు రిక్వైర్డే, మీరు ఇస్తే నాకు అది హెల్ప్ఫుల్గా అవుతుంది అని చెప్పి మా జువాలజీ సార్ ఇచ్చినటువంటి 6 జతల బట్టలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను కంప్లీట్ చేసుకున్నాను. సో ఇలా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ దాకా కంప్లీట్ అయిన తర్వాత సో తొందరగా లైఫ్లో సెట్ అవ్వాలి, ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్నటువంటి టైంలో అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మండవ వెంకటేశ్వరరావు గారి సతీమణి మండవ నల్లి గారు నా పరిస్థితి తెలుసుకొని నేను పడేటువంటి కష్టం ఆమె దృష్టి దాకా వెళ్ళిన తర్వాత నాకు తిరుమల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఫిజియోథెరపీ మొత్తం కూడా ఆంటీ వాళ్ళే నాకు హెల్ప్ చేయడం జరిగింది. సో నాకు అక్కడ మళ్ళీ ఫ్రీ సీట్ ఇప్పించారు, బుక్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ టోటల్ A to Z కూడా వాళ్ళు ఇచ్చినటువంటి భిక్ష ఈరోజు నాకు ఫిజియోథెరపీ డాక్టరేట్ పట్టా ఉంది అంటే అది మండవ వెంకటేశ్వరరావు గారు వారి సతీమణి వాళ్ళు పెట్టినటువంటి లైఫ్ అది నాకు. సో నా లైఫ్కు సంబంధించి నాకు ఎవరెవరైతే సహకరించారో ఆ సహకరించినటువంటి హెల్ప్ మనం తీసుకున్న తర్వాత మనం కూడా సమాజానికి ఏదన్నా చెయ్యాలి అనుకున్నటువంటి ఆలోచనలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి టైం, నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో బైపాస్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్స్ మీ అందరికీ షేర్ చేసుకుంటాను. సో ఆ బైపాస్ రోడ్డు దగ్గర మన లాంగ్వేజ్ కాదు, కేరళ లాంగ్వేజ్ తంది. సో ఆ పొలాల దగ్గర పడిపోయి ఉన్నాడు. అట్నుంచి చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు. సో అట్లాంటి టైంలో మేమందరం స్టూడెంట్స్ అందరం వెళ్తా ఉన్నాం, బ్యాగ్లు వేసుకొని బై వాక్ అక్కడి నుంచి వెళ్తా ఉన్న టైంలో పంట పొలాల్లోంచి కుక్కలు ఉరుక్కుంటా వచ్చి ఆ మనిషిని పట్టుకొని పీక్కుంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి. మేము ఎంత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి అతన్ని సేవ్ చేద్దామన్నా కూడా ఆ కుక్కలు పీక్కొని వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అతను ఒంటి నిండా కూడా మలాలు పూసుకొని ఉన్నాడు, మోషన్ అక్కడే పోయినాడు, యూరినల్ అక్కడే పోయాడు. సో ఆ స్మెల్కి అతన్ని పట్టుకొని పంట పొలాల్లో గుంజుకొని వెళ్ళిపోయింది. సో అది చూసినప్పుడు హృదయం ద్రవించింది, మనసు కదిలించిపోయింది. సో అట్లాంటి టైంలో సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? మనం ఎంత చదివినా ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజానికి మనం ఉపయోగపడకపోతే ఇలాంటి వాళ్ళ కోసం ఎవరు ఉండాలి? ఇలాంటి వాళ్ళ కోసం ఎవరు పనిచేయాలి? నేను తీసుకున్నటువంటి ఒక హెల్ప్ ఇలాంటి వాళ్ళ కోసం ఏదైనా మనం చెయ్యాలి అనే ఒక ఆలోచన ఆ రోజు మొదలైంది. స్టిల్ 15 సంవత్సరాలుగా ఆలోచన ఒక సేవగా, ఒక సంస్థగా పుట్టి నిరంతరప్రాయంగా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. నా ఈ ప్రయాణంలో నాకు సపోర్టివ్గా ఉండేటువంటి మా అమ్మ మా నాన్న ఇద్దరిని కోల్పోయాను. నిజంగానే ఇది తట్టుకోలేనటువంటి లోటు అయినప్పటికీ దీన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అలా అని నేను ఒంటరినైతే కాదు, నాకు మీ అందరూ ఉన్నారు. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ 15 ఏళ్ల సేవా కార్యక్రమాల్లో మనల్ని నమ్మి మనతో నడిచిన వాళ్ళు ఉన్నారు. మనం చేసిన సేవా కార్యక్రమాల్ని చూయించుకొని సొంత స్వలాభాల కోసం వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు. వీరందరి మధ్యన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తుంది అంటే మీరందరూ ఉన్నారనే ఒక నమ్మకం. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.